ధరణి పోర్టల్కి 5 రోజులు బ్రేక్. ధరణి పోర్టల్కు 5 రోజులు బ్రేక్ పడుతుంది. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ కారణంగా గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు పోర్టల్ పనిచేయదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్యలో ధరణి సేవలను అంతరాయం కలుగుతున్నందుకు చింతిస్తున్నామని వెల్లడించింది. ధరణి పోర్టల్లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. వాటిని అప్డేట్ చేసేందుకు పోర్టల్ సేవలను కూడా 5 రోజుల పాటు బ్రేక్ చేసింది. ధరణి సంబంధించిన పోర్టల్ కూడా 5 రోజులు కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రైతులను వేధిస్తే కఠినంగా శిక్షిస్తాం. రైతు పక్షపాతి ప్రభుత్వంపై మచ్చ వస్తే సాయం చేయలేదు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధువుల పార్టీ. రైతులు చిన్న చూపు చూసినా అవమానించినా అస్సలు సహించను. లగచర్ల రైతుల సంఘటనపై నేరుగా హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రైతులను వేధిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెచ్చరించారు. ఏదైనా రైతులపై కఠినంగా వ్యవహరించే శాలిని మానుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల దృఢ సంకల్పంతో పనిచేస్తుందని, రైతులను రాజులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. జరిగిన సంఘటనపై నేరుగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి లగచర్ల రైతు ఈరియా నాయకులను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలను ఆరా తీసిన ముఖ్యమంత్రి రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని ముఖ్యమంత్రి కూడా హెచ్చరించిన నేపథ్యం కూడా ఇస్తుంది. ఒక పక్కన గతంలో బీఆర్ఎస్ కూడా బేడీలేసిన నేపథ్యం, బేడీలేసి జైలుకు బేడీలేసి తీసుకెళ్లిన నేపథ్యం ఉంది ఖమ్మంలో. తర్వాత ఇక్కడ నల్గొండ జిల్లాలో వచ్చేసి భువనగిరి దగ్గర కూడా రైతులకు బేడీలేసి తీసుకెళ్లినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్లో ఏదైతే బేడీలేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు బేడీలేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది